కాబట్టి సమయము రాకమును అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకార మందిల రహస్యములను వెలుగులోనికి తెచ్చి వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏమన్నాడు? ఆయన అంధకార మందిర రహస్యములను అనగా ఆ వాక్యము సజీవమై, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ వచనం 12వ వచనంలో ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఆయన మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉందని వ్రాయబడి ఉంది. స్త్రీ ఆయన చూట, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుట కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరి అయినదే. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పావు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నావు అన్నాడు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకార మందిర రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు. బయటకి చెప్పడం. ఆయన నీకులాగా నాకులాగా నీకేమైనా సంగతి తెలుస్తుంటే ఊరంతా చాటించేస్తాడు. నెగిటివ్ ఎవరికన్నా మనకు తెలిస్తే, ఇతరుల గురించి ఏదైనా కొంచెం ఇబ్బంది తెలిస్తే ప్రపంచం అంతా చెప్పే వరకు మన కడుపు పోయి ఉంటుంది. అందరికీ చెప్పే అప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఆయన అంధకార సంబంధమైన రహస్యములన్నిటినీ వెలుగులోనికి తీసుకొస్తాడు. హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందని వ్రాయబడి ఉంది. అందుకే నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయటానికి, నీ సేవకుని మీద నీ ముఖకాంతి నీ వాక్యం ప్రకాశింపచేయి, నీ కృపచేత నన్ను రక్షించుము తండ్రి. అందుకే 44:3 ఏం చదవం? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీ లేదు, వారి దక్షిణహస్తం వారికి జయమీ లేదు. కేవలం నీవు కటాక్షించావు కనుక, ఏమన్నాడమ్మా? నీవు కటాక్షించిదివి కనుక నీ దక్షిణహస్తమే. మన జీవితాల్లో మనకేమైనా విజయం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆలోచన చేయవలసింది